ప్రవేశించిన మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు తమ్ముడు సుమన్ గారు, గౌరవనీయులు తమ్ముడు విజయ్ గారు, మా రాజిరెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు, ముఖ్యంగా మా నస్పూర్ పట్టణ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు మంచిర్యాల మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా టీజీబీకేఎస్ కార్యకర్తలకు సంఘ సభ్యులకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దయచేసి నేను ఎక్కువసేపు మాట్లాడాను కానీ చెప్పిన 4 ముచ్చట్లు కొద్దిగా శ్రద్ధగా వినండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఇవాళ ఎంతో పోరాడి ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. మా తెలంగాణ మాకు కావాలని ఇక్కడ ఎందరో అక్కా చెల్లెళ్ళు నిరాహార దీక్షలు చేసిండ్రు. మా సింగరేణి కార్మికులు బొగ్గు బాయిలు బంద్ చేస్తే ఢిల్లీలో పార్లమెంటు దద్దరిల్లింది. ఎంతో మంది అమరులయ్యారు. ఎన్నో త్యాగాల మీద ఈ స్వరాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్లలో కేసీఆర్ గారు మంచిగా అభివృద్ధి చేసిండ్రు. మంచిర్యాల జిల్లా 30 ఏండ్ల కల కదా. ఈ జిల్లా చేసింది కేసీఆరా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు కేసీఆర్, అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు కేసీఆర్. ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలంటే మంచిర్యాలకే ఆదిలాబాద్ పోవాలి, ఒక రోజు పడుతుండే. ఏ చిన్న పని కావాలన్నా ఆదిలాబాద్ పోవాలంటే ఎన్ని వ్యయ ప్రయాసాలు ఉండనో మీకు తెలుసు. అందుకే ఇలా రాష్ట్రం తెచ్చుకున్నాం. రాష్ట్రం తెచ్చుకొని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. మీకు తెలియంది కాదు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 200 ఉన్న పెన్షన్ అవ్వాతాతలకు 2000 చేస్తా అంటే మొదటి నెల చేసిందా లేదా? మీరే గుర్తు తెచ్చుకోండి. కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో 10 కిలోల బియ్యం 3 ఏళ్లు ఫ్రీగా ఇచ్చిండా లేదా కేసీఆర్ గారు? ఇలా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,116 రూపాయలు ఇస్తా అంటే కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డ కాన్పుకు పోతే మంచిర్యాల దవాఖానలో కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి నస్పూర్ కాడ మీ ఇంటి ముందు దించిందా లేదా? మీరు చెప్పండి. కేసీఆర్ గారు 1,67,000 ఉద్యోగాలు మా పిల్లలకు ఇచ్చిందా లేదా? మీరు చెప్పండి. ఈరోజు కేసీఆర్ గారు ఇవాళ 1000 గురుకులాలు పెట్టి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని అద్భుతమైన చదువు చదివించిండ్రు మన కేసీఆర్. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా సింగరేణిని అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిండ్రు. సింగరేణిలో ఇదే నస్పూర్లో ఇదే మంచిర్యాల్లో 3,200 మందికి పట్టాలు ఇచ్చింది. నిజం కాదా? 3,200 మందికి పట్టాలు ఇచ్చినాం. ఆ జాగా ఒకప్పుడు 2 లక్షలకు పోకపోతుండే. కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చినాక 20 లక్షలకు 30 లక్షలకు ధర పెరిగిందా లేదా? పట్టాలు ఇస్తానంటే మాట నిలుపుకున్నాడు కేసీఆర్. బరాబర్ బోనస్ ఇచ్చిండు కేసీఆర్. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తా అంటే పునరుద్ధరించడమే కాదు, నెల నెల మెడికల్ బోర్డు పెట్టి 15,600 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ నా బాధ ఏంటంటే ఎంతో పోరాడి స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఈ స్వరాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంటే బాధ అవుతుంది. మాకు అధికారం ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు, మా ప్రజలు బాగుండాలి, మన తెలంగాణ బాగుండాలన్నదే మా తండ్రి. మీరు గుర్తు తెచ్చుకోండి, 10 ఏళ్లలో కేసీఆర్ గారు ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 చేసిండు. డాక్టర్ల ఉత్పత్తిలో ఈ దేశంలో తెలంగాణను నంబర్ 1 చేసిండు. తలసరి ఆదాయంలో ఈ దేశంలో తెలంగాణను నంబర్ 1 చేసిండు.
జిఎస్డిపి వృద్ధి రేటులో దేశంలో తెలంగాణను నంబర్ 1 చేసిండు. అట్లా చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం భారతదేశంలోనే తెలంగాణలో మొట్టమొదలు అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలిచిండు కేసీఆర్. చెరువులు బాగు చేయాలని మిషన్ కాకతీయను ప్రారంభిస్తే దేశానికే మిషన్ కాకతీయ ఆదర్శంగా నిలిపిండు కేసీఆర్. అంటే 10 ఏళ్లలో భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకునేంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపిండు కేసీఆర్. ఎవరైనా తెలంగాణకు వచ్చి నేర్చుకునే విధంగా తెలంగాణ ప్రజలు గర్వపడేటట్టు నడిపిండు కేసీఆర్. బాధ కలిగేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఈ 2.5 ఏళ్లలో తెలంగాణను సర్వనాశనం చేస్తున్నాడు. మన కళ్ళ ముందే మనం సాధించుకున్న స్వరాష్ట్రం సర్వనాశనం అవుతుంటే బాధ కలుగుతా ఉంది. ఆలోచించండి. మా అక్క చెల్లెళ్ళు చాలా మంది కనబడతా ఉన్నారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, మీ ప్రేమ్ సాగర్ రావు మొన్న ఎన్నికల ముందు మీ ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్ పంచిండా లేదా? ఒక దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకొక దిక్కు బట్టి విక్రమార్క సంతకం. మమ్మల్ని గెలిపిస్తే 100 రోజుల్లో బాండ్ పేపర్ అమలు చేస్తామన్నారు. అమలైందా? మీరు ఆగు, నేను అక్క చెల్లెల్ని అడుగుతున్నా. ఏమన్నాడు? अम्मा क्या बोले? 100 दिन के अंदर आपका पेंशन 4000 रुपए करते बोले. हुआ क्या? 4000 पेंशन వచ్చిందా అమ్మా? మరి కేసీఆర్ గారు 200ని 2000 చేస్తా అంటే గెలిచిన ఒక్క నెలలోనే 2000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. మరి 2.5 ఏళ్ళైంది. 2.5 ఏళ్ళైనా మా అవ్వాతాతలకు 4000 పింఛన్ ఎందుకు రాలేదు అని అడుగుతా ఉన్నా. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు? ఇదే మంచిర్యాలలో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే 4000 పింఛన్ ఇస్తా, నీ మన్మడొచ్చి పెట్రోల్కు పైసలు ఇవ్వమని కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు. మన్మడు కాళ్ళు ఒత్తలేడు, రేవంత్ రెడ్డి 4000 ఇస్తలేడు. ఏడమైంది మరి? ఎందుకు ఇస్తలేవు? ఆ రోజు ఓట్లు వేసుకునేటప్పుడు మాటలు చెప్పినావు. ఇవాళ 4000 పింఛన్ ఇవ్వకుండా మోసం చేసిండా లేదా? మా అక్క చెల్లెలు అడుగుతున్నా. మహాలక్ష్మి నెలకు 2500 జీతం పడ్డట్టు మీ బ్యాంకులలో వేస్తా అన్నాడు. పడ్డాయా ఎవరికన్నా? మంచిర్యాలలో ఎవరికన్నా పడ్డాయా 2500? పల్లె. అంటే ఇప్పుడు 24 నెలలైంది, 26 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. 26 నెలలు నెలకు 2500 అంటే ఒక్కొక్క అక్కకు ఒక్కొక్క చెల్లె అకౌంట్ లో 65,000 రూపాయలు పడాలి. ఇప్పటికీ పడ్డాయా? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేట మంచిర్యాల 5000 ఇస్తాం ఓటుకు. రేవంత్ రెడ్డి పంపిండట, ఓటుకు 5000 పంపిండట. 5000 ఇస్తాం మా కాంగ్రెస్ కి ఏమంటుండట, ఓట్లు పెట్టుకోమంటుండట, విమానం నిర్మంటుండట. పెట్టుకుంటారా? 5,000 పంపిండట రేవంత్ రెడ్డి. మరి అదగోలుగా దోసుకొని మన సింగరేణిని దోసుకొని సంపాదించింది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఒట్లు గిట్లు పెట్టుకోకుండ్రి. 5000 ఓడగొట్టుకోవద్దంటే ముందు దేవుడా ఇది ఉత్తుత్తగా పెట్టుకుంటున్న ఓటు అని మనసులు అనుకోండి. ఇది ఉత్తుత్త ఓటు అని మనసులు అనుకోండి. 5000 తీసుకోండి. నియత్ మాత్రం తప్పకుండ్రి. వాడిని అడుగుండ్రి కాంగ్రెస్ వాడిని, బిడ్డ 5000 ఇచ్చినావు, ఇంకా 60,000 బాకీను, అది అడకరాపో రేవంత్ రెడ్డి అని చెప్పింది. 60,000 అక్కరాపండి రేవంత్ రెడ్డి అని చెప్పింది. ఇక వచ్చినాకనే ఓటేస్తామని చెప్పాలి. అక్క చెల్లెళ్లకు మోసం, అవ్వ తాతలకు మోసం, మా తమ్ముళ్లకు నిరుద్యోగ యువకులను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. తిప్పి తిప్పి కొడితే 10,000 ఇయ్యలే. సింగరేణి ముచ్చట లాస్ట్ లో చెప్తాను. తిప్పి తిప్పి కొడితే 10,000 ఉద్యోగాలు ఇయ్యలే. ఇచ్చిండా? ఏమనంటే 70,000 ఇచ్చినట్టు. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన కాయిదాలు వచ్చి నేను ఇచ్చిన నా ఖాతాలు వేసుకుంటాడు. ఈయన ఎట్లున్నాడంటే మంది బిడ్డని కూడా నా బిడ్డ అని ముద్దించుకునే రకం ఈ కేసు. నీ ముఖానికి నోటిఫికేషన్ ఇచ్చినావా? మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. మా చెల్లెలను మా తమ్ముళ్లను మోసం చేసినావు. ఆ నిరుద్యోగ యువతి యువకులకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఓట్లు అడుగుతావు అని నేను అడుగుతా ఉన్నా. మా అక్క చెల్లెలు ఉన్నారు,
ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు రాలేదా అమ్మ? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు చెల్లె, నేను తులం బంగారం కలుపుతా, కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను ఇక తులం కల్పిస్తా మీకు అన్నాడు. వచ్చినాయి ఎన్ని తులాలు వచ్చినాయి? మంచిర్యాలకు ఎన్ని తులాలు వచ్చినాయి? తులం బంగారం రాలే గాని బంగారం మాత్రం కొండెక్కింది. 80,000 తులం ఉంటే 1,20,000 అయితే అయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటి నిజమైందమ్మా, భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. నిజమా కాదా? కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు రోజంత పెరిగినాయి భూముల ధరలు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధర మాత్రం ఆకాశానికి. అయినాయా లేవా? తులం బంగారం ఇయ్యలే. ఆ కళ్యాణ లక్ష్మి కూడా ఏమైపోయింది? పిల్లవుట్నం కత్తుంది. మన రామగుండం ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచుతాను పిలిచిందట, ఆమె సంఖ్యలో పిల్లనెత్తుకొని పోయింది. అసలు పిల్ల పుట్టిందా అంటే అవుసార్ పెళ్ళే నాకు ఏడాది అర్థమే పిల్ల పుట్టి అంటే అయ్యో ఇప్పుడు వచ్చింది ఆ చెక్ కొంటుండట. అది రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది. బాగా ఆలోచించండి. ఏ ఒక్క మాట నిలుపుకోలేదు. నేను ఎప్పుడన్నా అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి ఏమైంది నీ 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది నిరుద్యోగ భృతి, ఏమైంది ఆడపిల్లలకు స్కూటీలు, ఏమైంది అవ్వాతాతలకు 4,000 పెన్షన్, ఏమైంది అక్క చెల్లెలకు 2,500 రూపాయల నీ భృతి ఏమైంది అని మేము అడిగితే ఏమంటాడు? హరీష్ రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీ లాగ్లో తొండ జరగొడతా. ఏమైనా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కేటీఆర్, నీ పేగులుడే నీకు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చిన? ఇప్పుడు ఆయన గురువుకు తగ్గట్టు ఈడ శిష్యుడు ఉన్నాడు మంచిర్యాలలో. ఎవడు ఇల్లు కట్టాలన్నా ట్యాక్స్ కట్టాలి, ఈ భయంలో బతకాలి. ఆయన ఆడ కూడా కొట్టాడు, ఈయన కూడా కొట్టాడు. ఇది ఇట్లనే నడవాలనా? రేపు తప్పిపోయి మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ కానీ గెలిస్తే రేపు ఎవడు గరీబోడు ఇల్లు కట్టుకోలేడుగా. మొదలు మున్సిపల్ ట్యాక్స్ కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళ ట్యాక్స్ కట్టాలి మొదలు. అటు గవర్నమెంట్ ట్యాక్స్, ఇటు కాంగ్రెస్ వాళ్ళ ట్యాక్స్ కడదామా? అవసరమా? ఈ దాదాగిరి గుండాగిరి ఇంకా నడవాలనా? ఈ మోసాలను భరిద్దామా? బాగా ఆలోచించండి. నేను రేపు మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయితే ఇంకో 15 రోజుల్లో మేమేం మాట్లాడతాం? రేవంత్ రెడ్డి నిన్ను మంచిర్యాల్లో అక్క చెల్లెళ్ళు 2,500 మహాలక్ష్మి పైసలు ఇవ్వలేదని నీ కర్రు కాల్చి వాత పెట్టింది బిడ్డ, ఇప్పుడన్నా ఇస్తావా ఇవ్వవా అని గల్ల పట్టుకొని అడుగుతాం. అవ్వ తాతలు బిడ్డను 4,000 పింఛన్ ఎగబెట్టినావు కనుకనే నిన్ను తుక్కుగా మా నర్సపూర్లో మా మంచిర్యాల్లో ఓడగొట్టిందని మేము మాట్లాడతాం. మాట్లాడాలా వద్దా? లేకపోతే ఏమంటాడు? మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేస్తే ఏమంటారు? ఉద్యోగాలు ఎగ్గొట్టినా, పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా, సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టినా నాకే వేసిందో హరీష్ రావు నువ్వేం మాట్లాడతావు అనడా? మరి మేము మీకోసం కొట్లాడాలా వద్దా? దయచేసి ఆలోచించండి. మోసపోయిన ఒక్కసారి మళ్ళా మోసపోదామా? ఇంకా దాదాగిరి చేస్తుండ్రు. మా కాంగ్రెస్కి వేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. నీ జాగిరా ఏమన్నా? నీ జేబులోకి వెళ్ళిస్తున్నావా, నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా రేవంత్ రెడ్డి? అది బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా చట్టబద్ధంగా మున్సిపాలిటీకి ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆటోమేటిక్ గా వస్తాయి. మున్సిపల్ గ్రాంట్ ఆ జనాభా ప్రాతిపదికన తప్పకుండా మున్సిపాలిటీ డబ్బులు మున్సిపాలిటీకి వస్తాయి. ఎట్లా అభివృద్ధి కాదో మేం చూస్తాం. అయినా మీ అందరి దయ మీ ప్రేమ ఉంటే వీళ్ళు 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి ఎవరుంటారు? 2 ఏళ్ల తర్వాత ఎవరుంటారు? ఆగుతుంది ఆ డెవలప్మెంట్. ఇప్పుడు మంచిర్యాల 10 ఏళ్లలో ఎంత మంచిగా మారింది. అక్కడికే లైట్లు వేయించిండు మా అన్న. వీడికి దివాకర్ అన్న ఏది నందారం క్రాసింగ్కి వెళ్ళి 9 కిలోమీటర్లు 4 లైన్ రోడ్ వేసి బటర్ఫ్లై లైట్లు వేయించిండు. పట్టుబట్టి మెడికల్ కాలేజీ తెచ్చిండు, పట్టుబట్టి జిల్లా చేపించిండు. ఈ ప్రాంతం ఈ నర్సాపూర్ కూడా మండలం చేసింది దివాకర్ రావే.
మున్సిపాలిటీ చేసింది దివాకర్ రావే, 3200 పట్టాలు ఇప్పించింది దివాకర్ రావు గారు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. బాగా ఆలోచించండి. రేపు 600 అయినా అటున్న సూర్యుడు ఇటు పొడిసినా మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేది మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్. అందువల్ల ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిండ్రు, వీడొక మూర్ఖుడు, గింత అన్యాయం ఉంటాడని మేము అనుకోలేదని ప్రజలే అనుకుంటున్నారు. అసలు టీవీ చూడబుద్ధి అవుతుంది అసలే. మొన్న హార్వర్డ్ పోయిండు, అమెరికా పోయిండు చదువుకుంటాను, ఏమన్నా మారుతాడేమో అనుకున్నా. ఈ మనిషి హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్కతోక వంకర. ఇది మారనిది, ఇది మారే రకంగానే కాదు. ఆయనకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ మీద జ్ఞానం లేదు, తెలంగాణ చరిత్ర తెలియనటువంటి మనిషి. ఇవాళ నిజామాబాద్ లో మాట్లాడుతూ ఏమంటాడు, దాశరథి పుట్టిన నేల ఈ నిజామాబాద్ గడ్డ అంటాడు. దాశరథి ఏడ పుట్టిండో కూడా తెలియదు నాకు. ఇవాళ దాశరథి గారు పుట్టింది చిన్నగూడూరు గ్రామము, మహబూబాబాద్ జిల్లా, పాత వరంగల్ జిల్లాలో పుడితే ఆయన నిజామాబాద్ లో పుట్టిండు అంటాడు. ఏమైనా తెలుసా నీకు? గోదావరి దేవాలయంలో ఏ బేసిన్లు ఉంది అంటాడు, నల్లమల ఎక్కడుంది అంటాడు. తెలంగాణ ఎల్లలు తెలియదు, తెలంగాణ భాష తెలియదు, తెలంగాణ ఉద్యమం తెలియదు, తెలంగాణ సోయి లేని మనిషి. ఇవాళ ఇటువంటి మనిషి ఇవాళ మనందరినీ కూడా మోసం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్మిక సోదరులారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆనాడు చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసిండు. కాంగ్రెస్ వచ్చినా దాన్ని తేలేదు, కానీ కేసీఆర్ మాట ఇచ్చిండు, డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించిండు. నెల నెల మెడికల్ బోర్డు పెట్టిండు, 16,500 మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చినాక మెడికల్ బోర్డు ఉందా? అంత కొత్త 2 బోర్డులు పెట్టిండ్రు. 100 మంది పోతే 70 మంది రిజెక్ట్. నేను మొన్న పోయినా సింగరేణి హెడ్ ఆఫీస్ కు పోయినా, మా రాజిరెడ్డి అని వస్తే మా కార్మికులు బైపాస్ సర్జరీ అయింది. ఆయన కిడ్నీలు ఫెయిల్ అయితే 2 దిక్కుల 2 పైపులు ఉన్నాయి. వీళ్ళని ఎట్లా నువ్వు డిస్క్వాలిఫై చేస్తావు? మెడికల్ బోర్డు వీళ్ళని ఎట్లా అన్ఫిట్ చేస్తుంది? మా కార్మికులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మా టీజీపీకేఎస్ ఆధ్వర్యంలో పోయి గట్టిగా నిలదీసినాం. రేపు కూడా ఆయన సంగతి అడుగుతాం. ఈ సింగరేణిని రేవంత్ రెడ్డి మొత్తం బామ్మర్ది పాలు చేస్తుండు. ఆయన బామ్మర్ది సుజన్ రెడ్డికి సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి ఈ సింగరేణిలో 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆయన బామ్మర్దికి ఆయన అనుయాయులు కట్టబెట్టిండు. మొన్న 9E బ్లాక్ ను అదే విధంగా ఆయన అనుయాయులకు కట్టబెట్టే మేము పోరాడినాం. 9E బ్లాక్ టెండర్ రద్దయింది. మరి అదే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద పిలిచిన మిగతా టెండర్లు రద్దు చేయమంటే బామ్మర్ది మీద ప్రేమ, బామ్మర్ది కళ్ళల్లో సంతోషం చూడడానికి రేవంత్ రెడ్డి టెండర్లు క్యాన్సిల్ చేస్తలేడు. అంటే మా కార్మికుల చెమట చుక్కలు, మా కార్మికుల రక్త మాంసాలను ఇవాళ రేవంత్ రెడ్డి పీల్చే ప్రయత్నం చేస్తుండు. ఎప్పుడైనా ఓబీ టెండర్లు పిలిస్తే బీఆర్ఎస్ హయాంలో -10, -20% పోతుండే. ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 12% ఎక్సెస్ కు ఆయన బామ్మర్ది సుజన్ రెడ్డికి ఆయన అనుయాయులకి ఇలా టెండర్లు కట్టబెడుతున్నారు. ఎవడి సొమ్ము? మా కార్మికుల చెమట చుక్కలు కదా, మా కార్మికుల శ్రమ కదా, మా కార్మికుల కష్టాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి దోచుకుంటుంటే మా కార్మిక కుటుంబాలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఉండదిగా ఇట్లనే చేస్తే ఢిల్లీలో బీజేపీ గల్లీలో రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సింగరేణిని అమ్ముకుంటారు. సింగరేణి ప్రైవేట్ పరం అవుతుంది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలని ఎన్నో ఏండ్లకెళ్ళి మా సింగరేణి కార్మికులు అడుగుతున్నారు. ఇచ్చిందా బీజేపీ? ఆయన వస్తాడట, ఇప్పుడు ఫడ్నవీస్ వస్తాడట, కాంగ్రెస్ ఆయన, బీజేపీ ఆయన వచ్చి ప్రచారం చేస్తాడట. ఏ ముఖం పెట్టుకొని చేస్తావు? మా బొగ్గుబాయిల్లో పనిచేసే అండర్ గ్రౌండ్ కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసినాకనే ఈ బీజేపీ వాడు ఓటు అడగాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మన పైసలు, మన కార్మికుల పైసలు 100 కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడతాడట. వాడెవడో మెస్సో వాడిని పట్టుకొని వచ్చి ఫుట్బాల్ ఆడాలంటే 100 కోట్లు కావాలట. ఏ పైసలు తీసుకుపోయిండు?
సింగరేణి సిఎస్ఆర్ నుంచి డబ్బులు తీసుకుపోయి కార్మికుల పైసలతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకులు తీసుకుంటుండు. నేను చెప్పిన రేవంత్ రెడ్డి, నువ్వు మా కార్మికుల పైసలు స్కూల్ కట్టడానికో కాలేజీ కట్టడానికో మా కార్మికులకు మంచినీళ్ళు ఇవ్వడానికో రోడ్లు వేయడానికో వాడాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మా సింగరేణి కార్మికులకు మెడికల్ కాలేజీ కట్టినాం మీకోసం. మీ పిల్లలు డాక్టర్లు కావాలని ఆ మెడికల్ కాలేజీలో 5% రిజర్వేషన్ పెట్టి కార్మికుల పిల్లలు కార్మికులు కాదు డాక్టర్లు కావాలని మీ పిల్లల కోసం కాలేజీ పెట్టినాం. మేమేమో కాలేజీలు పెట్టి మీ పిల్లల్ని డాక్టర్లు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి ఏమో ఆ పైసలతోని ఫుట్బాల్ ఆడుతున్నాడు. నేను చెప్పిన బిడ్డ రేవంత్ రెడ్డి, టైం ఎంతో దూరంలో లేదు. ఇదే సింగరేణి కార్మికులు నీతో ఫుట్బాల్ ఆడతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అందువల్ల కార్మిక సోదరులారా, ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, ఈ రౌడీ రాజ్యం పోవాలి, ఈ అరాచక రాజ్యం పోవాలి, ప్రశాంతంగా ఉండాలి మన మంచిర్యాల. ఇవాళ ఎవరైనా మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితి, ఇవాళ ప్రశ్నించే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు కూడా మంచిర్యాల చాలా అతిగా వ్యవహరిస్తున్నారు. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మా పిల్లల మీద దాడులు చేస్తున్నారు. బిడ్డ పోలీసులారా జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి పర్మనెంటా? మేము ఎప్పుడు ఇట్లా చేయలే, మర్యాదగా ఉన్నాం. కానీ ఈ తాప అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మా పిల్లల్ని, మా కార్యకర్తల్ని, మా మంచిర్యాల ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఎవరిని విడిచిపెట్టాం. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడిన పైసలు కూడా కక్కిస్తాం. సింగరేణిలో వాళ్ళు కాంట్రాక్ట్ల రూపంలో చేసిన అవినీతిని కక్కిస్తాం. కార్మికుల సొమ్ము కార్మికులకు దక్కే విధంగా చేస్తాం. అరే బోనస్లో మోసం చేయలేరా? 6,000 కోట్ల ప్రాఫిట్ అంటాడు, 2,000 కోట్లే వంచుతా అంటాడు. బోనస్ లో మోసం,